మన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్ములను ప్రభు సంస్కార భోజనమునకు పరిశుద్ధంగా సిద్ధపరిచి సిద్ధపాటు అనుగ్రహించును గాక. హౌ మెనీ పీపుల్ రెడీ టు టేక్ ద లార్డ్స్ సప్పర్? ఎంతమంది ప్రభు సంస్కార భోజనాన్ని? Hallelujah. God bless you. God bless you. So today I will give you a good message. Kindly lend your minds and hear the message. According to the message you have to follow. You shall be blessed and you have the power in your tongue and everything. ఆలోచించండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వాక్యం. Proverbs chapter 18 verse 20. Proverbs chapter 18 verse 20. చిన్నగా చదువమ్మా, నెమ్మదిగా వెళ్దాము. యోబు గ్రంథం సామెతలు 18:20. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఇక్కడ సీట్లు చాలా ఉన్నాయి, కూర్చోవచ్చు. ఫ్రంట్ సీట్లు చాలా ఉన్నాయి. చక్కగా వినండి. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. నోటి ఫలం అంటే నోటిలో నుండొచ్చే మాట. వాని నోటి నుండి వచ్చే మాట వాని కడుపు నింపుతుంది. కడుపు అంటే కావలసినవన్నీ అనుగ్రహించబడుతుంది అని అర్థం. నీకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. బట్ ఎవ్రీథింగ్ గాడ్ కెప్ట్ ఇన్ యువర్ టంగ్ అండ్ మౌత్. నీ నోటిలో ప్రతిదీ ఉంచి ఉన్నాడు ప్రియులారా. నీ నోటి మాటలు శక్తివంతమైనవి అని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. శరీరములో 7 అవయవములు మనకున్నవి బయట. ఒకటి కన్నులు, 2 కన్నులు, 2 చెవులు, 2 eyes, 2 ears, 4 ముక్కు, 5 nose, mouth, 6 and tongue, 7. 7 విషయాలు, 7 అవయవములు. ఈ 7 ఆర్గాన్స్ కంట్రోల్డ్ బై ద మైండ్. మైండ్ ఈజ్ కంట్రోలింగ్ దీస్ ఆర్గాన్స్. బాగా వినండి. సో మెదడు అనేది ఈ 7ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తుంది. ఇంకా అనేకములు ఉన్నాయి, అవి అవసరం లేదు. వీటిలో ప్రాముఖ్యమైనది ఏందని మనం గమనించాలి. వీటన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనది, మంచిది, చెడ్డది ఏంటి? నోరు కాదు, నాలుక. నాలుక మంచిది, చాలా మంచిది, గుడ్. బాగా వినండి. హల్లెలూయా.
అందరికీ నోర్లు ఇచ్చాడు దేవుడు. కానీ వాటిని జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. నోటిలో నాలుక పవర్ఫుల్. నీవు ఎవరినైనా శపించితే వాడు శపించబడతాడు. నీవు ఎవరినైనా ఆశీర్వదించితే వాడు ఆశీర్వదించబడతాడు. సో యువర్ టంగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మోర్ దాన్ ద పవర్ ఆఫ్ ఫైర్. యాకోబు పత్రికలో చూస్తే చాలా చక్కగా రాసి ఉంది ప్రియులారా, తేటగా. యాకోబు పత్రికలో ఎంత తేటగా రాసి ఉందంటే, పేతురు పత్రిక పక్కనే ఉంటుంది. 3వ అధ్యాయము 6వ వాక్యము. నాలుక అలాగునే 5వ వాక్యం. నాలుక కూడా చిన్న అవయవమై నాను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుకకు చెప్పున్నాడు చూడండి, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయును. కలుగజేయుచు ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. తెప్పద్ది, చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టును. నాలుక ఎంత పవర్ అండి! నాలుక పవర్. అందుకే మన బ్రదర్, ఆయన పేరేందో మర్చాను, ప్రవీణ్ పగడాల మూతి పగలగొట్టారు. నాలుగు కోశారు. నాలుగు కూడా దెబ్బ తగిలిచ్చారు. అవి కొట్టారో యాక్సిడెంట్ అయిందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద పెదం పగిలింది. మాట్లాడకుండా నాలుగు దెబ్బ తిన్నది. మంచి వక్త, దేన్నైనా చక్కగా బోధించగలిగిన సమర్థుడు ప్రవీణ్ పగడాల. ఆయన గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అప్పుడప్పుడు అంటుంటాడు ఒక దైవజనుడు, నేను నాలుగుతో శపించానంటే చస్తారా అంటాడు ఒక దైవజనుడు. పెద్దగా అరుస్తాడు, నేను శపించాను, ఒక అతను ముక్కలు అయిపోయాడు అంటాడు. నాలుకే, నేను కత్తితో పనిచేయి, నాలుగుతో చేస్తానంటాడు. క్రైస్తవ బిడ్డలారా, మీ నాలుకలు చాలా ప్రాముఖ్యమైనవి. నీ నాలుకతో దేన్నైతే యోచన చేస్తావో దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోమనవే, అక్కడ గందరగోళం. ఆ వెనకొచ్చేవాళ్ళు ముందొచ్చి కూర్చోండి. ప్రభు సంస్కార భోజనానికి ఇబ్బందిగా ఉంటారు. ఇక్కడ ఖాళీ ఉంది చాలా. ముందుకు రావాలంటే సిగ్గు, భయము. మనం క్రైస్తవులం, ధైర్యం కలిగి జీవించాలి. అక్కడ ఇరుక్కోవటం ఎందుకు? ఇగో అక్కడ చూడు, ఆడో సీట్ ఉంది, ఆడో సీట్ ఉంది, ఆడో సీట్ ఉంది, ఆ ఎక్క దగ్గర సీట్ ఉంది. అక్కడ కూర్చోవద్దు, కింద వచ్చేయండి. పురుషులు పైకెక్కి వెళ్ళండి. ముందుకు రండి, చాలా స్థలాలు ఉన్నాయి. నా ప్రభు ఇంట అనేక స్థలములు ఉన్నాయి. లేకుంటే మీతో చెప్పి ఉండేవాడిని కాదు. మీరు ఎంతమంది వచ్చినా ఇది మహిమగల విమానం. ఎంతమంది అయినా వచ్చి కూర్చోవచ్చు, నిండిపోతుంది. 1000 మంది కూర్చోవచ్చు. సరిగా కూర్చుంటే 1000 మంది పైనే పడతారు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు మెసేజ్ కొంచెం చక్కగా వినండి. ఇట్ ఈజ్ న్యూ మెసేజ్.
యోబు అంటాడు 22:28లో, యోబు భక్తుడు అంటాడు, చాలా చక్కటి మాట చెప్తున్నాడు. నీ పితరులు వేసిన నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు దేన్నైతే యోచించుతావో నా కుమారుడా, అది నీ నాలుకతో చెప్పుకుంటూ ఉండాలి. ఓ దేవా, నాకు ఒక గృహము కలుగునుగాక, యోచించు, నాకు ఇల్లు కావాలి. దాన్ని నోటితో చెప్పుకుంటూ ఉండు. గివ్ ఇట్ టు మీ, గివన్. గాడ్ విల్ గివ్ యూ, ఇట్ షాల్ బి గివన్ టు యూ. నువ్వు దేన్నైతే యోచన చేస్తావో నీ జీవితంలో, యవ్వన కుమార్తెలారా, మాకు మంచి భర్తలు కావాలండి అని యోచన చేసావు అనుకో, తప్పేం లేదు ఆ మాట చెప్పటంలో. ఎవరైనా కూడా దేవుని నిబంధన ప్రకారము పెళ్లి చేసుకోవాల్సిందే. బ్రహ్మచారి గుండి ఏమీ చేయలేరు, అన్ని తప్పుడు పనులు చేస్తారు. పెళ్ళి చేసుకోవాలి, అప్పుడే పెళ్ళి, వివాహ విషయాలు, వివాహంలో ఉన్న లోటుపాట్లు, వివాహంలో ఉన్న బాధలు, కష్టాలు, సుఖాలు, సౌఖ్యము, పిల్లలతో ఆనందం అంతా కూడా వివాహములోనే ముద్ద చేసి వదిలేశాడు దేవుడు. సో నేను మంచి భర్త కావాలి, నాకు యోచన చేసి నాలుకతో ప్రకటించు, అది వెంటనే నీకు కలుగునుగాక. ఆమేన్. అది వెంటనే కలగద్ది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మార్గములో దేవుడు వెలుగు ప్రకాశింపజేస్తాడు. నీవు కోరుకున్న దాన్ని నీకు నెరవేర్చితే వెలుగు ప్రకాశించినట్లే. ఎందుకంటే చెప్తున్నాను, సమస్తము నీ నోటిలోనే పెట్టి ఉన్నాడు యేసు ప్రభు. నమ్మినోళ్ళు ఒకసారి బంగారు చేతులు చూపించండి, గోల్డెన్ హ్యాండ్స్. నీ నోటిలోనే పెట్టి ఉన్నాడు. నేను అబద్ధం చెప్పటం లేదు, సత్యమే చెప్తున్నాను. దేవుడు ఈ సర్వ ప్రపంచాన్ని నోటి మాట చేతనే సృష్టించాడు. కలుగునుగాక అన్నాడు, కలిగిన ఈ భూమాఖ్యాశ్రమలు. వెలుగు కలుగునుగాక అన్నాడు, వెంటనే కలిగింది ఆ వెలుగు. సూర్యచంద్రాదులు కలుగునుగాక, కలిగినవి. సమస్త జంతువులు కలుగునుగాక, కలిగినవి. నోటి మాట చేతనే సమస్తమును కలిగించాడు. మనిషిని తన చేతులతో నిర్మించి నోటిలో నుండి వచ్చే ఆ మాట చేతనే ప్రాణాన్నిచ్చాడు. హల్లెలూయా. జీవాన్నిచ్చాడు, నోటిలో ఊదాడు. అందుకే ప్రియులారా, దేవుడు మాటలు నీ నోటిలో ఉంచి ఉన్నాడు. కావాలంటే మీరు గ్రహించండి. యెషయా గ్రంథం తీయండి త్వరగా. ప్రభు సంస్కార భోజనం ఉంది. యెషయా గ్రంథం తీశారా? అక్కడ చూడండి, రాసి ఉన్నారు. 59వ అధ్యాయం 21వ వాక్యం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, పిల్లల నోటి నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి దేవుడు ఈ మాటలు పెట్టి ఉన్నారు. అందరికీ నోర్లు దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొడదామా? ఆ నోర్లలో ఉన్న నాలుక ఇచ్చాడు. చప్పట్లు కొడదామా? ఆ నాలుకకు ఎముక లేకుండా ఇచ్చాడు. స్తోత్రం. ఎముకుంటే చాలా కష్టం, ఎముక లేని నాలుక ఇచ్చాడు. ఎటు తిప్పాలంటే అట్లా తిరగద్ది ఆ నాలుక. అందుకే నాలుక డేంజర్. అన్నిటికన్నా నీ నాలుకను కంట్రోల్లో పెట్టుకో, మహిమ నీ నోటిలో నుంచి బయటకు వస్తుంది. దేవుడు 1వ అధ్యాయం ఆదికాండం 28లో ఆయన చెడుగా ఆశీర్వదించాడా? ఆయన నోటితో
ఎంత చక్కగా ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఎట్లనగా వాళ్ళని ఎలా ఆశీర్వదించాడమ్మా? మీరు ఫలించి. God had been blessed them richly. He blessed richly. నిజం చెప్పాలంటే ఎంత గొప్పగా ఆశీర్వదించాడండి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని నిండించి దానిలో లోబర్చుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. ఎంత మంచి నోటితో మంచి మాట ఇచ్చాడు. పవర్. ఇదే మాట నీ నోటిలో పెట్టున్నానని ఇప్పుడు రాస్తున్నాడు. నీ పిల్లల నోటిలో పెట్టున్నాను, పిల్లల నోటిలో ఉంచి ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరిచి విస్తరింపజేయుటకు నోటిలో మాట ఉంచాడు. ప్రియుల, నువ్వేం చేయాలన్నా నీ నోరు మాట్లాడవలసిందే. ఏమి చెప్పాలన్నా నీ నాలుక మాట్లాడవలసిందే. నీ నాలుక దేవుని స్తుతించవలసిందే. నీ నాలుక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిందే. కానీ ఒక్క నోటి నుండి కృతజ్ఞతా వచనాలు, ఒక్క నోటి నుండి శాప వచనాలు రాకూడదు. ఎవరైతే శాప వచనాలు రాకుండా తన నాలుకను కాపాడుకుంటారో వారే దైవములు. దే ఆర్ ఓన్లీ ద గాడ్స్. ఒక్క శాపం నోటితో, ఒక శాప వచనమైనను, భూతు మాటలు, సరసోక్తులు, రకరకాల నోటిలో నుంచి రాకుండా నాలుకను స్వాధీనములో ఉంచుకున్నవాళ్ళు. Who can control their tongues without coming bad words, coming good words? Must come good words. నాలుగు అలా చేయాలి ప్రియులారా, అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడే పవర్ నీలో నుండి రిలీజ్ అవుద్ది. ఎంతమంది నమ్ముతారు? చేతులే చూపించండి. నువ్వు చెప్పిందల్లా జరిగి తీరుతుంది. దైవజనుడు నోటి నుండి చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది. అందుకే నేను ఎవరిని శపించను ప్రియులారా. నాకు ఎంత ద్రోహం చేసినా, కీడు చేసిన, విరోధంగా ప్రవర్తించిన, నష్టపరిచిన నేను శపించను. కొంచెం కోప్పడి ఇట్లా చేయటం తప్పు బాబు అని చెప్తాను. ఆమేన్. ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి, మీరు నన్ను ఆశీర్వదించాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదమే నిబంధన. నీ నోటిలో ఈ నిబంధన నుంచి ఉన్నాడు. నీ పిల్లల నోటిలో పిల్లలు కన్నారనుకోండి, యవ్వన బిడ్డలారు, వాళ్ళ నోట్లో కూడా అవే మాటలు. ఎవరి నోటిలో జీవపు వాక్యాలు వస్తాయో ఆ నోరు జీవవృక్ష ఫలముతో సమానం. నిజం చెప్పాలంటే ఉన్నతమైన నోరుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చెప్పిందంతా జరుగుద్ది. యేసయ్య అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయు వాటిని చేయను, వాటికంటే ఎక్కువగా చేయను. వారు నోటితో చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడను. ఆమేన్. హల్లెలూయా. గనుక క్రిస్టియన్స్ ఏదైనా చెప్పాలంటే ఇష్ట ప్రకారం ఎక్కడ చెప్పకూడదు. ఇష్ట ప్రకారము ఎవరితో మాట్లాడొద్దు ప్రియులారా. ఎందుకంటే నీకు ఇచ్చిన మాట నోటిలో ప్రార్థనే. ఆమేన్. ఏమిచ్చాడమ్మా? ఒకరు అన్యాయంగా చచ్చిపోయారంటే ప్రార్థన చేస్తాం, ఆ ఆత్మ శాంతి నొందినట్లు, ఆ కుటుంబం వర్ధిల్లినట్లు, ఆదరించబట్టు. అంతేగాని ఇష్ట ప్రకారం మనం మీడియాలోకి వెళ్ళి మాట్లాడుతూ కూర్చున్నాం అనుకోండి, వాటి వలన వచ్చే ప్రతిఫలము చాలా సీరియస్గా ఉంటాయి. ఎందుకంటే దేవుడు నీకు చెప్పిన మాట ఏంటంటే, ఇతరులకు ఆటంకము కలగకుండా నీవు జీవించుము. నువ్వు చేసేది కూడా ఇతరులకు ఆటంకం కలిగించొద్దు.
నోటి మాటే హారన్స్, పెద్ద పెద్ద హారన్స్ పెట్టి అందరు పెట్టి ఓ అని చేసి పెద్ద సేవ చేస్తున్న ఉన్నతమైన అని చెప్పుకొనుట తప్పు ప్రియులారా. మనం ఇతరులకు ఆటంకము కలగకుండా దేవుని సేవ చేయాలి. మీరు కూడా ఇతరులకు ఆటంకం కలగకుండా మాట్లాడాలి. పాపం మోషే చూడండి, 3వ అధ్యాయంలోకి వస్తే దేవుడు అంటాడు, నేను విన్నాను, చూశాను, వాళ్ళ మాటలు విన్నాను, వాళ్ళ బాధలు విన్నాను, నేను ఎంతో దుఃఖపడుతున్నాను, దిక్కుపడి నేను దిగి వచ్చాను, దుఃఖపడి నేను దిగి వచ్చాను. హల్లెలూయా చెప్పండి. నేను దిగి వచ్చాను. మోషే నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు అన్నాడు, ఫరోతో మాట్లాడు అన్నాడు. దేవా, నాకు చిన్నప్పటి నుంచి నోరు సరైనది కాదు, నా నోరు సరైనది కాదు, నేను నోటి మాంధవ్యము కలవాడను, నేను మాట్లాడలేను అన్నాడు. అదే బైబిల్లో మోషే బహు మాటకారి అని రాయబడి ఉంది, బహు నైపుణ్యం గలవాడని రాయబడి ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఎవరైనా ఒకరు చెప్పండి. చినిగిపోయిన 50 రూపాయలు నోటు ఇస్తా. ఏమన్నాడు? మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? క్వశ్చన్ గురు. మోగవానిగా చేసిన వాడు ఎవడు? చెమిటిగాడిగా సృష్టించిన వాడెవడు? దుష్టి గలవానిగా చేసిన గుడ్డివాడుగా పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే. 4వ అధ్యాయం 11వ వాక్యం నిర్గమకాండం. నేనే కదా, నీకు నోరిచ్చింది ఎవరు? నేనే. నీ నోటితో మాట్లాడాలి. నేను చెప్పిందంతా మాట్లాడు, చెప్పిందంతా బోధించు. ఐ ఆమ్ గివింగ్ పవర్ టు యువర్ టంగ్. నువ్వు ఏమి చెప్తావు అది జరిగేటట్టు తీరుతుంది. మాంధవ్యమైంది నీ నాలుకను నేను ముట్టాను, అద్భుతమైన నాలుకగా మార్చాను. నువ్వేం చెప్తే అంతే. బండ నీళ్ళు అంటే బండ నీళ్ళు ఇస్తుంది. ఆకాశమా ఆహారం ఇవ్వు అంటే ఆహారం ఇస్తుంది. సముద్రమా చీలిపో అంటే చీలిపోతుంది. నీ నోటి మాట అంత శక్తివంతంగా మారుస్తున్నాను. నీ నోటి మాట ఫరో సింహాసనాన్ని త్రల్లకిందులు చేస్తుంది. ఇట్ విల్ బికమ్ అప్సైడ్ డౌన్. యూ హ్యావ్ దట్ పవర్ ఇన్ యువర్ టంగ్. గో. మోషేకి తెలీదు తన నాలుక అంత భయంకరమైన శక్తి గలదని. వెళ్ళి ఆ నోటితో అన్నాడు. అన్నవన్నీ జరిగాయి. తొలుచూరి చచ్చిపోతారా బాబు అన్నాడు. చచ్చిపోయారు. మోషే అన్నాడని మనం అనొద్దు. హల్లెలూయా. యేసన్న ఒక మాట అన్నాడంట ఎక్కడో, ఒరే యాకోబుగా, ఒరే మోషేగా అన్నాడట. ఒక అతను ఇక్కడ మన చర్చ్ అతని ఏదో గుంటూరు వెళ్ళాడంట. ఆ పక్కన పల్లెటూరుకి వెళ్తే అక్కడ చర్చ్ ఒకటి ఉంటే వెళ్ళాడు. వెళ్ళి కూర్చున్నాడు. కొద్దిమంది, ఒక 30-40 మంది, ఒరే యాకోబుగా, ఒరే మోషేగా అని వాక్యం చెప్తూ ఉన్నాడు పిల్లోడు. ఈయన చివర్లో, అయ్యా ఒరే యాకోబుగా, ఒరే మోషేగా అనకూడదయ్యా, అట్లా అంటే తప్పు కదంటాయా అంటే, యేసన్న గారు అన్నారండి, నేను అలాగే అంటున్నాను. ఎవరో అన్నాడని నీవు నీ నోటితో ఆ మాటలు పలుకోవద్దు. హల్లెలూయా చెప్పండి. ఎవరో అంటే ఆ ప్రతిఫలము వాళ్ళు అనుభవిస్తారు. నీవు అనకూడదు. నీ నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. యాకోబు గారు మా పితరుడు, మోషే మా పితరుడు. యాకోబు గారు, మోషే గారు, యెహోషువ గారు, యోసేపు గారు అందరూ గారులే. గ్రేట్ మ్యాన్. దే ఆల్ గ్రేట్ మ్యాన్ అండ్ ఉమెన్. వాళ్ళని పుట్టుకొని ఎట్లంటే మాట్లాడకూడదు ప్రియులారా. నీ నోరు జాగ్రత్తగా ఉండాలి.
పాస్టర్లని పాస్టర్లుగా మాట్లాడాలి. అక్కడ ఉన్నాయి సీట్లు. పాస్టర్లని పాస్టర్లుగా మాట్లాడాలి. సిట్ డౌన్ ప్లీజ్. సిస్టర్ని సిస్టర్లుగా మాట్లాడాలి. సిస్టర్ గారండి, అక్కగారండి, అమ్మగారండి, అండీలు అండాలు కాదు. సిస్టర్, బ్రదర్, అంకుల్, ఆంటీ. మీరు మాట్లాడే ప్రతి మాట మధుర వచనాలతో మాట్లాడాలి. దేవుడు సెలవిచ్చాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఎలా సెలవిచ్చాడు. మీరు మధుర వచనాలతో మాట్లాడాలి. మధుర వచనాలు, చక్కటి వచనాలు. నహూము, హబక్కుకు, జకర్యా, హగ్గై, జకర్యా. 13వ వాక్యం చదువుతాను. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణమైన మధుర వచనములతో ఉత్తరమిచ్చను. మీరు మధుర వచనాలతో మాట్లాడేది నేర్చుకోవాలి. మధుర వచనాలతో సంభాషణ. అదే సంభాషణని అపోస్తుడైన పౌలు అంటాడు. ఏమంటాడు? మీ సంభాషణ అంతా ఉప్పు వేసినట్టుండాలి. కొలోస పత్రిక లాస్ట్ పేజీలో ఉంటుందండి. లాస్ట్ పేజీలో 4వ అధ్యాయం 6వ వాక్యంలో, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. వింటున్నారమ్మా? లాస్ట్ కృపాసహితంగా మాట్లాడాలి. ఉప్పు వేసినట్టు మాట్లాడాలి. బ్రదర్ గారు, సిస్టర్ గారు, మిమ్మల్ని మేము ప్రేమించుచున్నామయ్యా, అయ్యా మీకు ఆశీర్వాదాలు పొందుదురుగాక. ఎల్లప్పుడూ అలాంటి స్టైల్లో మీరు జీవించినట్లయితే యూ విల్ గెట్ పవర్ టు యువర్ టంగ్. నాలుగుకి పవర్ వస్తుంది ప్రియులారా. నీ నోటి మాటతో చెప్పిన ప్రతిదీ నెరవేర్చబడుతుంది. ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉన్నతంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. సో ఒక్క మాట చెప్పితే చాలు. యెహోషువ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి మోషే శిష్యుడు. ఎవరు శిష్యుడు? మోషే శిష్యుడు. ఈ వ్యక్తి నోటి మాట శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైంది చూడండి. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలోను నిలువుము. 10వ అధ్యాయం 12 నుంచి 19 వరకు యెహోషువ గ్రంథం. వెంటనే సూర్యుడు, చంద్రుడు అన్నీ స్తంభించిపోయాయి. నేను వెళ్ళి ఓ సూర్యుడా కదులు అంటే కదలుతాడా? కదలుతాడు. కానీ శాసించిన వాడు ఒకడున్నాడు, ఆయన చెప్తే నేను కదలుతానయ్యా అంటాడు. అదే పవరు నీకు ఇచ్చి ఉన్నాడు. నీ నోటితో ఒక్క శాపవచనం పలకకుండా మంచి వచనాలు పలుకుతూ దేవునిలో జీవించుడు. ఒక ఆయన మోటార్ బైకులో వెళ్తున్నాడు ఏకొల్లులో, పెద్ద ఆ ఊరికంతా కోటీశ్వరుడు ఆయన. ఎవరి మాట వినడు. మోటార్ బైకులో పోతా, పాల్గారు దండమండి అన్నాడు. వందనాలు అనలా, దండమండి అన్నాడు. ఏమయ్యా దండం పెడుతున్నావయ్యా? మహానుభావ చెప్పు అన్నాను. ఆయన నిలబడి మిమ్ములను దేవుడు ఆశీర్వదించునుగాక అన్నాడు. అయ్యా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావా అన్నాను. నేను అన్ని గ్రంథాలు చదువుతాను,
ఇంకా నేను క్రైస్తవుని కాలేదు, కానీ చెప్తున్నాను, యేసు ప్రభువే దేవుడయ్యా అన్నాడు. యేసు ప్రభువే దేవుడయ్యా అన్నాడు. ఎట్లా అన్నాను, చూడు అన్నాడు. 35 అడుగుల ఎత్తునుంది టవరు. ఆ టవర్ మీద యేసు శిలువ ఉంది. దాని మీద ఏమి రాసి ఉందంటే జీసస్ అని రాసి ఉంది. ఇప్పటికి నేను ఏ చర్చి మీద ఉన్న శిలువల్లో ఆ జీసస్ అనే మాట లేదయ్యా, ఇక్కడ ఉందయ్యా, నేను దేవుని నమ్ముచున్నానయ్యా అన్నాడు. పక్కన ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయాడు. అతని మాటలు మధురముగా ఉన్నవి. దిగి మోటార్ బైక్ వచ్చి నమస్కారం చేయబోయాడు. వద్దయ్యా, దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు. ఆమెన్. ప్రియులారా, దేవుడు మనలను కాపాడుతూనే ఉంటాడు. నేను ఉదయాన్నే ప్రార్థన చేసినప్పుడు 2 to 2, 3, 4 మధ్యలో ప్రార్థన చేస్తూనే ఉంటాను. నాకు విరోధంగా రూపింపబడిన ఆయుధాలు నిరర్ధకం చేయి ప్రభు అంటాను. నిన్నటి రోజున మోటార్ రిపేర్ అంటే కూర్చొని మోటార్ రిపేర్ చేస్తున్నా. వైర్లు తీసి టెస్ట్ చేసి మోటార్ లోపల తీసి ఆ బేరింగ్ అవన్నీ తుడిచి శుభ్రపరిచి చేస్తున్నాను. సడన్గా పెద్ద నాగకట్టెడు వచ్చింది. నా కాళ్ళు జుట్టేసుకున్నది. కాళ్ళు జుట్టుకుని, ఓ పామా నన్ను ఏమీ చేయకు, చుట్టేసుకున్నది. వదిలేసి సర్రంట కనురెప్ప పాటు కాలంలో ఎస్కేప్ అయిపోయింది. అందరూ ఎట్టపోయింది అంటుంటే ఈ పాము సామాన్యం. అది ఎక్కడి నుంచి పడింది? పెద్ద చెట్టు మీద నుంచి కింద పడి అక్కడి నుంచి వచ్చింది. నాగ కట్టెడంటది, నల్లగుంది, ఇంతలా ఉంది. నేనేం చేశాను, చుట్టుకున్న వెంటనే జామ చెట్టు కొమ్మ పట్టుకొని పైకి లేచేసా, ఇదిలించుకొని. ఆ కొమ్మ అద్దింది, పట్టుకొని పైకి లేచేసా. అది పడిపోయి పరిగెత్తి పారిపోయింది. నా నాలుక బాగా పనిచేసిందని నేను ప్రభువుని స్తుతించాను. ఉదయం అంతా పొంగల్ పెట్టింది రూత్ తెరిసపాల్, స్పూన్తో తింటూ, దీన్ని తినుటకు జీవమిచ్చిన దేవా నీకు స్తోత్రములు అన్నాను. అది కరిచేసి ఉంటే ఆడికాడికి అయిపోయి ఉండేది. ఎత్తుకుపోయి ఈరోజు మీరంతా విషాదంగా బూట్ చేసి, కానీ దేవా నీవు జీవమిచ్చినందుకు స్తోత్రములని తినేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాను. ప్రియులారా, అడుగడుగున ఆపదలు వస్తూనే ఉన్నాయి నాకు, కానీ నాకు విరోధంగా రూపింపబడిన ఆయుధము నిరర్ధకము చేయి. ఆమెన్. నీ నోటి మాటే నిన్ను కాపాడుతుంది, అంతే. నీ నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట నెరవేర్పు కలగద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజంతా నాడెల్లా సూర్యుడు చంద్రుడు ఆగిపోయే ఉన్నాడు. దట్ ఈస్ ద పవర్. రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం, 18వ అధ్యాయం 41వ వాక్యం, 18వ అధ్యాయం 43, 45 వాక్యాలు, యాకోబు పత్రిక 5:17వ వాక్యం మీరు చూసినట్లయితే ప్రియులారా, నోటి మాటకు ఎంత శక్తివంతమైందో రుజువు చేయబడింది. వర్షం వద్దున్నాడు, ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 3.5 సంవత్సరం అన్నాడు, వర్షం రాలేదు. మళ్ళా వచ్చాడు, వర్షం కావాలన్నాడు, వెంటనే వర్షం కురిచి సముద్రంలాగా నదులలాగా పొంగి పర్లేదు. రాజునన్నాడు, నువ్వు పోయి ఆహారం తినిపోయా త్వరగా, నీరు పొంగి పొరలేదు. నీరు పొంగి పొరలింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది టంగ్. ఆమేన్. ఈ శక్తి నీకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. వింటున్నారా? ఈ శక్తి పవర్ నీకు ఇచ్చి ఉన్నాడు. నీ నాలుక మీద ఉంచి ఉన్నాడు. పక్క అబద్ధము కూడా చెప్పకుండా జాగ్రత్త చేసుకో. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఏమనుందమ్మా? అబద్ధములాడు హేయములు దేవునికి ఇష్టం లేదు. సో మహోన్నతుడైన దేవుడైన మీరు షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి కూడా ఆలోచించు. వారి నోటి మాటలు ఏమిటి?
ఏమన్నారు వాళ్ళు? మా దేవుడు మనమును రక్షించుటకు సమర్థుడు. ఆమెన్. తర్వాత 3వ అధ్యాయము దానియేలు గ్రంథం 26 వాక్యంలో గమనించండి. మహోన్నతుడగు దేవుని సేవకులారా, చప్పట్లు కొడదామా? మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఒకప్పుడు దొంగలారా, పనికి మాలినోళ్ళారని అగ్నిగుండములో వేసిన తర్వాత బయటికి రమ్మన్నాడు. బయటికి చల్లగా నడిచి వచ్చారు. అప్పుడు అతను నెబుకద్నెజరు అంటాడు, మహోన్నతుడైన దేవుని సేవకులారా. 3వ అధ్యాయం 26 వాక్యం. బయటకు వచ్చి నా యుద్ధకు రండి పిలవగా. వాట్ ఏ గ్రేట్ మిరాకుల్ ఇన్ ద టంగ్ ఆఫ్ ద డిసైబుల్స్. షడ్రక్, మేషక్, అబేద్నెగో. సేమ్ పవర్ నీకు ఉంది. దేవుడు నీ పవర్ నీకు ఇచ్చాడు. మీకా 5:2, మత్తయి 1:22, 1:23, యెషయా గ్రంథం 7:4. యెషయా ప్రవచించిన ప్రవచన ప్రకారం, నోటి మాట ప్రకారం కన్యక గర్భవతి అయింది, శిశువుని కన్నది. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. సో నీ నోరును జాగ్రత్త చేసుకో, పెదవులు జాగ్రత్త చేసుకో, నాలుక జాగ్రత్త చేసుకో. నాలుగుందని, నోరుందని ఇష్ట ప్రకారము మాట్లాడుకో, ఇష్ట ప్రకారము పాడు, స్తుతించి గణపరచు, మహిమపరచు. బాగా పాడండి. స్తుతులపై ఆసీనుడా, స్తుతి నొంద యోగ్యుడా, సేవింతును నిన్ను సాత్వికుడా, పూజింతును నిన్ను పూజనీయుడా. అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మను అనుగ్రహించిన ఆత్మపూర్ణుడా. స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం అయ్యా, స్తోత్రములు. నేను పాటలు రాయటలేదు, ఎందుకంటే నా కుమారుడు చెప్పాడు, నాన్న నువ్వు పాటలు రాయొద్దని, నువ్వు ఓన్లీ మెసేజ్ చెప్పు, పాటలు పాడొద్దు, రాయొద్దు అన్నాడు. పాడొద్దనలా, రాయొద్దు అన్నాడు. అప్పటి నుంచి నేను పాటలు మానేశాను రాయటం. సత్యమే చెప్తున్నాను. అందుకే పాటలు రాయటం లేదు, మెసేజే చెప్తున్నాను. పాటలు బాగా పాడండి, దేవుని స్తుతించండి, గణపరచండి. యేసయ్యను ఒక్కడు వచ్చి ఏం చెప్పాడంటే, నీవు మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత పొందును. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము అవునుగాక అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. 8:23 మత్తయి సువార్తలో చూడండి, సముద్రాన్ని మాటతో గద్దించాడు. మత్తయి సువార్త 9:25 చిన్నదాన్ని లేపాడు, చిన్నదానా లే అన్నాడు. లూకా సువార్త 7:15 చిన్నవాడా లేరా నాయనా బుజ్జి అన్నాడు. యోహాను సువార్త 11:43 లాజరు బయట్రా, నీతో మాట్లాడాలన్నాడు. ఆమెన్. నీతో మాట్లాడాలా, నాతో కూడా భోజనం చేయకుండా నువ్వు పోయి లోపల పండుకుంటే ఏమని? రా కూర్చో, భోజనం చేయి, నాతో కూడా ఉండు, నన్ను పట్టుకెళ్ళేటప్పుడు కూడా నాతో కూడా ఉండు అన్నాడు. నోటి మాట ప్రియులారా, గాడ్ డిడ్ సో మెనీ మిరాకిల్స్. యువర్ మౌత్ హ్యావ్ దట్ పవర్. యూ హ్యావ్ ద రియల్ విట్నెస్, గుడ్ విట్నెస్. చాలామంది మన పితరులు చాలామంది నోటితోనే అన్నీ చేశారు. నోటి మాటే. ఎండిన ఎముకల్లారా లెండి అన్నారు. ఓ డ్రై బోన్స్ గెటప్, ఇంకా ఎందుకు లోయలో పండుకొని ఉంటారు? మాంసమా కప్పుము, నరములా కప్పుము, జీవాయువు అని అన్నాడు. నోటి మాట చేతనే నరపుత్రుడా
ప్రవచించంటే ప్రవచించితే మహాసైన్యమై నిలబడింది. చప్పట్లు కొడదామా? సో నీ నోటికి అదే పవర్ ఇచ్చున్నాడు. గాడ్ హ్యాస్ బీన్ గివన్. స్టాప్ నాన్ సెన్స్ అండ్ టాక్ గుడ్నెస్, గుడ్ థింగ్స్. మంచి మాటలు మాట్లాడు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు నీకు కూడా ఇచ్చున్నాడు, శిష్యునికి కూడా ఇచ్చున్నాడు. అప్పుడు పేతురు వెళ్ళి మోకాళ్ళుని తబితా లెమ్మనగా ఆమె లేచి కన్నులు తెరిచి చూచెను అని రాయబడి ఉంది. పీటర్, నువ్వెవరో నాకు తెలియదని అన్నాడు, సంతాపడి ఏడ్చాడు. తర్వాత ఆ వ్యక్తి నోటి మాట నెరవేర్పు. ఎందుకంటే దేవుడు నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు గనుక ప్రియులారా, ఆ రోడ్డు మీద మోటార్ బైక్ మీద ఉన్న వ్యక్తి నాతో అడిగిన మాట ఏంటంటే, ఎవరైనా మంచి పాస్టర్ని ఇక్కడ అన్నాడు. ఏ పాస్టర్? మంచి పాస్టర్ని అన్నాడు. మంచి పాస్టర్ ఎవరయ్యా? నువ్వే కదా అన్నాడు ఆయన. నేను కాదే, నేను ఎలా వచ్చాను? నువ్వు అనుకుంటే ఎక్కడైనా తిరగగలవు పాస్టర్ గారు అన్నాడు. నేను రాలేను నాయనా, ఒక అబ్బాయిని అనుకొని ఉన్నా ప్రతిష్ఠించి పంపిస్తానని చెప్పా. ఆమేన్. సో వాట్ యూ హ్యావ్ టు డూ? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. లివ్ లైక్ జీసస్. యేసులాగా బ్రతకండి. టాక్ లైక్ జీసస్. యేసు వలే మాట్లాడండి. వాక్ లైక్ జీసస్. యేసు వలే నడవండి. బిలీవ్ జీసస్. ఆల్వేస్ టాక్ అబౌట్ జీసస్. ఎల్లప్పుడూ నీ నోటితో యేసుని గుర్చే మాట్లాడు. ఆమేన్. సామెతల గ్రంథం 18:21, 18:23, 24, 7 వాక్యాలు. ఆల్ ద థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ యువర్ మౌత్. యోబు గ్రంథం 22, 28లో గాడ్ హ్యావ్ మోర్ పవర్ అన్నాడు. మత్తయి సువార్త 12:34లో నోరు మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్లు, మీరు అలా మాట్లాడొద్దు అంటాడు. చదువుమా, ఈ మాట చదువు, క్లోజ్ చేసేస్తాను. 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? ఇప్పుడు మనమా చెడ్డోళ్ళమా? మనమందరము మంచి వాళ్ళం. చేతులు ఎత్తదామా? మనం చెడ్డ మాటలు పలకనే పలకం. అవునా కాదమ్మా? హృదయం అవునా కాదా? మనం చెడ్డ మాటలు పలకము. నవ్వుకుంటూ ఉంటాం అన్ని విషయాలలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుక అగ్ని, దేనైనా ఏమైనా చేయగలదు. సామెతల గ్రంథం 10, 17, 12, 18లో సాత్వికమైన నాలుక అంటాడు. సామెతల గ్రంథం 4వ వాక్యం. సాత్వికమైన నాలుక జీవవృక్షం. మీ అందరికీ నాలుకకు పవర్ ఇచ్చున్నాడు దేవుడు. ఆమేన్. అయితే నీ నాలుకతో శాపవచనములు పలుకకుము. ఒకరు పలికారు. ఎలీషా ప్రవక్త చిన్నపిల్లలు బోడివాడ అన్నందుకు, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యం, బోడివాడ ఎక్కిపో అన్నారు ఆ పిల్లలు. ఏదో పిల్లలు వెంటనే సీరియస్ అయ్యి, మిమ్మల్ని ఎలుగుబంట్లు చంపునుగాక అన్నాడు. అడవిలో ఈయనని ఎలుగుబంట్లు బయలుదేరొచ్చి 40 మంది పిల్లలు చంపేసినాయి ప్రియులారా. అందుకే మరణకరమైన రోగంతో మంచంలో పడ్డాడు, చచ్చాడు. శాపాన్ని ప్రకటించకూడదు. నీ నాలుకతో క్షేమాన్ని ప్రకటించు. ఆమేన్. ఏం ప్రకటించాలమ్మా? ఆశీర్వాదాన్ని ప్రకటించు, క్షేమాన్ని ప్రకటించు, జీవం వచ్చే మాటలతో ప్రకటించు, స్వస్థపరిచే మాటలను ప్రకటించు, ఉన్నతమైన మాటలతో నీవు ప్రతి ఒక్కరినితో మాట్లాడుము. దేవుడు నిశ్చయముగా నిన్ను బలపరిచే, స్థిరపరిచే అద్భుతమైన మనిషిగా, అద్భుతమైన నోరుగా మార్చి దీవించునుగాక.
ఆమెన్.